అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం. డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి. నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామం. 35 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం. 19,60,000 రూపాయల వ్యయంతో శ్మశాన వాటికల నిర్మాణం, అభివృద్ధి పనులు. 45 లక్షల వ్యయంతో 31 మందికి ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు. 7 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణం. 1,18,00,000 రైతు రుణమాఫీ. 7 లక్షల విలువైన వ్యవసాయ పనిముట్ల పంపిణీ. 100% మరుగుదొడ్ల నిర్మాణం. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా 10 లక్షల వ్యయంతో చెరువులో పూడికతీత పనులు. 70 మందికి నూతన రేషన్ కార్డుల మంజూరు. నరసరావుపేట పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతలపాలెం గ్రామంలో గత 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. సంక్షేమ పథకాలు ఊసే లేదు. గ్రామంలోని రోడ్లన్నీ అధ్వానంగా మారి గ్రామస్తులు నడవలేని పరిస్థితి ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత సభాపతి డాక్టర్ కొడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ శివరాములు చింతలపాలెం గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించి 2 ఏళ్లలో సుమారు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను సాకారం చేశారు. గ్రామంలో 35 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సైడు కాల్వలు, డ్రైన్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ప్రస్తుతం చింతలపాలెంలో రోడ్లన్నీ రాజధాని నగరాన్ని తలపిస్తున్నాయి. మా ఊర్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా యువ నాయకులు కోడెల శివరామ నాయకత్వంలో దాదాపు మా ఊర్లో జరిగిన ఈ లెట్టిన్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ 95% తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన పనులే. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా శివప్రసాదరావు గారికి, కోడెల శివరామ గారికి ధన్యవాదాలు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సహకారంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఊరి వెలుపలకు బహిర్భూమికి వెళ్లే మహిళలు, వృద్ధులు ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణాలు జరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు మా ఊళ్ళో బాత్రూములు అసలు లేవండి. 15 సంవత్సరాలు పెట్టి అసలు లేకపోతే ఇప్పుడు మా సుబ్బారావు గారు వచ్చాక బాత్రూములు మా ఊళ్ళో, డాక్టర్ గారు బాత్రూములు మా ఊరు మొత్తం బాత్రూములు కట్టించాడు. 15 ఏళ్ళ కాడికి మా ఏం చేతి పడకుండా డబ్బులు. సుమారు 400 కుటుంబాలు నివసించే చింతలపాలెం గ్రామ పరిధిలోని శ్మశాన వాటికలు శిథిలావస్థకు చేరి చిన్నపాటి వర్షం కురిస్తే చెరువులా మారే పరిస్థితి ఏర్పడింది. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ శివరాముల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న స్వర్గపురి శ్మశాన వాటికల అభివృద్ధి పనుల్లో భాగంగా చింతలపాలెంలో శిథిలావస్థకు చేరిన శ్మశాన వాటికను 19,60,000తో పునర్నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటి వరకు చెరువులో ఉన్న శ్మశాన వాటిక బృందావనంలా తయారు కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో నీరు చెట్టు పథకం క్రింద చెరువులో 10 లక్షల వ్యయంతో పూడిక తీసి అభివృద్ధి పనులు నిర్వహించారు. 7 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవనం నిర్మాణం జరిగింది. ఉపాధి హామీ పథకంలో భాగంలో గ్రామ పరిధిలో 10.5 లక్షలతో రోడ్లు, చెరువులు, కాల్వల మరమ్మతుల పనులు నిర్వహించారు. గ్రామంలో 250 మంది రైతులకు 1,18,00,000 రుణమాఫీ జరిగింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 7 లక్షల విలువైన పీవీసీ పైపులను అందజేశారు. 6 రైతులకు ఆయిల్ ఇంజన్లు, 18 మందికి తైవాన్ స్ప్రేయర్లు, 50 మంది రైతులకు టార్బాలిన్ పట్టలు, 6 రైతులకు ట్రాక్టర్ గొర్రు సెట్లు, 2 రోటావేటర్లు, 1 నాగలి సెట్టుతో పాటు రైతులకు నీళ్ల మందులు, విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామంలో 19 వర్మీ కంపోస్ట్ యూనిట్లను రైతులకు ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 6 నీళ్ళ ఇంజన్లు వచ్చినాయి, 20 తైవాన్ ఇంజన్లు వచ్చినాయి, 25 మందికి 2 అంగుళాల పైపులు వచ్చినాయి, 15 మందికి 3 అంగుళాల పైపులు వచ్చినాయండి. టార్బాన్లో 50 టార్బాన్ పట్టలు వచ్చినాయి, స్ప్రింక్లర్లు వచ్చినాయి, 4 వర్మీ కంపోస్ట్ 4 పేర్లకు వచ్చినాయండి. 4 షెడ్లు వేసాము. 25 మందికి పోయిన సంవత్సరం 25 మందికి నీళ్ళ మందులు, పత్తి విత్తనాలు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 25 మందికి పత్తి విత్తనాలు, నీళ్ళ మందులు అన్నీ ఇస్తున్నారండి. గత 10 ఏళ్లలో రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్న 70 మందికి నూతనంగా రేషన్ కార్డులు, 45 మందికి సామాజిక పెన్షన్లు, 30 మంది మహిళలకు దీపం గ్యాస్ కనెక్షన్లను జన్మభూమి మా ఊరు గ్రామ సభలో సభాపతి డాక్టర్ కోడెల లబ్ధిదారులకు అందజేశారు. ఇంతకుముందు కట్టెలు పొయ్యి ఉండి గ్యాసులు లేక అల్లాడాము. ఇప్పుడు 35 గ్యాస్ స్టవ్లు ఇచ్చారు డాక్టర్ గారు, కోడల శివప్రసాదరావు గారు, శివరామ ఆధ్వర్యంలో. చాలా సంతోషంగా ఉంది. వంటకి ఏదన్నా అన్నీ వండుకోవడానికి బాగుంది. ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. చింతలపాలెంలో ఇళ్లు లేని పేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 45 లక్షలతో 31 మందికి నూతనంగా ఇళ్లను మంజూరు చేసి నిర్మిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకుడు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడం పట్ల గ్రామస్తులు ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ గారి పుణ్యాన ఇల్లు కట్టుకున్నాం. ఇన్నాళ్ళు కూరేళ్ళల్లో ఉన్నాం మేము. అంతకని ఆయన పుణ్యాన కూరేళ్ళలో ఉండి మేము ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం. మన కోడెల శివప్రసాదరావు గారు డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఇల్లు కట్టుకున్నామండి. ఇదివరకు పూరేళ్ళలో ఉన్నాం. ఆయనకు ధన్యవాదాలు. శివరామకృష్ణ గారికి ధన్యవాదాలు.
10 ఏళ్ల బట్టి ఇల్లు లేక పూరీళ్ళల్లో ఉండి ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చినాక బాగా ఇల్లు కట్టుకొని ఊరు మొత్తం కూడా బాగా ఇల్లు కట్టుకొని బాగా ఇదిగా ఉంది. మా గ్రామంలో 100% సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. సైడ్ డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ 100% వేసాం. అలాగనే 100% లెటర్నలు కట్టించాం. మరి చెరువు నీరు చెట్టు కింద చెరువు అభివృద్ధి చేసాం. పంచాయతీ బిల్డింగ్ కట్టించాం. స్కూల్ బిల్డింగ్లు కట్టించాం. అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించాం. మరి ఈ అభివృద్ధి మొత్తం కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో, శివరామ గారి సారథ్యంలో ఈ మొత్తం చేయటం జరిగింది. గ్రామంలో దాదాపుగా దీపం కనెక్షన్లు కూడా మన డాక్టర్ గారి చేతుల మీదుగా 35 దీపం కనెక్షన్లు తీసుకున్నాం. మరి అవే కాకుండా ఊళ్ళోకి కావలసినటువంటి బోర్లు కానీ, శ్మశాన వాటిక బాగు చేయటం కానీ, శ్మశాన వాటిక లెవెలింగ్కి 10 లక్షలతోటి మాది బాగా పళ్ళు 10 లక్షలతోటి అభివృద్ధి లెవెలింగ్ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 10 లక్షలు కాంపౌండ్ వాల్ కట్టడానికి డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. అది త్వరలోనే మొదలు పెట్టబోతున్నాం. అదేవిధంగా మరి రైతు రుణమాఫీ మా గ్రామానికి 250 మందికి రుణమాఫీ జరిగింది. 1,18,00,000 సుమారుగా 1,18,00,000 రూపాయలు ఈ గ్రామంలో రుణమాఫీ జరిగింది. అదేవిధంగా గ్రామంలో వ్యవసాయానికి, మా గ్రామంలో అందరూ చిన్న రైతులు, మరి వ్యవసాయానికి కావాల్సినటువంటి ట్రాక్టర్ సామాన్లు, గొర్రెలు కానీ, వీల్స్లు కానీ, రోటావేటర్లు కానీ, ఇవి మొత్తం కూడా మరి గ్రామంలో దాదాపుగా అవసరమైన వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అలాగనే తైవాన్ స్పేర్లు, ఆయిల్ ఇంజన్లు అన్నీ గ్రామంలో అవసరమైన వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణం 9 ఇళ్ళు ఫస్ట్ విడతగా మంజూరైనాయి మా ఊళ్ళో. 9 కూడా స్లాబ్లు అయిపోయినాయి. బిల్స్ కూడా స్లాబ్ బిల్స్ కూడా ఇచ్చేశారు మొత్తం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు 21 ఇంటికి శాంక్షన్ పెట్టాము. ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఈ ఇళ్లతోటి దాదాపుగా నాకు తెలిసినంత వరకు అయితే ఇంకేదన్నా 1 ఇల్లు 6 ఇళ్ళు ఉంటుందేమో కానీ మా గ్రామంలో ఇళ్ళు మొత్తం కూడా అందరికీ ఇళ్ళు ఉన్న కింద లెక్క. ఇంకా అదేవిధంగా మరుగుదొడ్లు ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇచ్చి మరుగుదొడ్డి కట్టడం జరిగింది. మాది 100% మరుగుదొడ్లు పూర్తయినాయి. ఇంకేదైనా 1 ఏమన్నా ఎక్కడన్నా మిస్ అయినాయేమో కానీ దాదాపుగా 100% పూర్తి అయిపోయింది మరుగుదొడ్ల నిర్మాణం కూడా. 50 మందికి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1000 రూపాయల కాడికి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నెల ఒక ఉద్యోగస్తుడికి ఏ విధంగా అయితే ఫస్ట్ తారీఖు రోజు జీతం వచ్చిద్దో అదేవిధంగా ఈ ఫంక్షన్ల మొత్తం కూడా ఫస్ట్ తారీఖు రోజు వృద్ధులకు కానీ, అటు వికలాంగులకు కానీ 1,500 లెక్కన, వికలాంగులకి, వృద్ధులకి 10,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ నుంచి మా గ్రామంలో ఫస్ట్ విడత 3 వచ్చినాయి. 2వ విడత 2కి శాంక్షన్ అయినాయి. వాళ్ళకు కూడా 60,000 రూపాయలు అమౌంట్ తోటి శాంక్షన్ అయినాయి. 30,000 గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. 30,000 బ్యాంక్ పోర్షన్ ఇల్లు కట్టుకోవటం. ఆ విధంగా కూడా వాళ్ళు చేసుకొని గేదెలు అలాంటివి కొనుక్కొని, ట్రాక్టర్, ఆటోలు ఇవి కొనుక్కొని తిప్పుకుంటున్నారు. దానికి కూడా ఇబ్బంది లేకుండా ఇంకా ఎక్కువ వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామం అభివృద్ధి కోసం దాదాపుగా నాకు తెలిసినంత వరకు అయితే గ్రామంలో బోర్లు కానీ ఏమన్నా కానీ ఈ గత 3 సంవత్సరాల్లో కానీ, గత 10 సంవత్సరాల్లో ఏం జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో డాక్టర్ శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజున పంచాయతీ బిల్డింగ్ కట్టడం కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, అప్పుడు రోజుల్లో 100% సీసీ రోడ్లు వేసాం. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు డాక్టర్ గారి ఆధ్వర్యంలో 100% అప్పుడు సీసీ రోడ్లు వేసాం. మరి ఇప్పుడు ఆ మిగతా ఉన్నాయి కూడా, గ్రామం పెరిగింది. ఆ గ్రామం పెరిగినవి కూడా ఇప్పుడు మళ్ళీ 100% ఇప్పుడు మళ్ళీ పూర్తి చేసాం. ఒక 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసి పూర్తి చేయడం జరిగింది. ఇంకా సిమెంట్ రోడ్డు అనేది మా ఊళ్ళో లేదు. ఇలాగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి గ్రామం డాక్టర్ గారి ఆధ్వర్యంలో, మరి శివరామ గారి నాయకత్వంలో మరి ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మా గ్రామమే వాస్తవంగా చెప్పాలంటే డాక్టర్ గారికి, శివరామ గారికి,
తెలుగుదేశం ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని చెప్పేసి నేను